గాంధీ భవన్ లో కాంగ్రెస్ పీఏసీ సమావేశం ముగిసింది. ఆ తర్వాత ఉత్తమ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మేము మూడు విషయాల్లో ఆలోచన చేస్తున్నాము. లోకల్ బాడీ రిజర్వేషన్స్లో ఏ విధంగా చేయాలి, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో ఏ విధంగా చేయాలి, మరి ఈ విషయాల్లో డీటెయిల్డ్ కన్సల్టేషన్స్ డిస్కషన్ జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అందరితో. అదేవిధంగా ఈరోజు పిఎస్సిలో చర్చించడం జరిగింది. వైడర్ కన్సల్టేషన్స్ చేయబోతున్నాం. ఆల్సో వైడర్ లీగల్ ఒపీనియన్ తీసుకోబోతున్నాం. అంటే హౌ డు వి ప్రొసీడ్ లీగలీ ఆన్ ద మ్యాటర్. ఆల్సో మేము మరి ఢిల్లీలో అభిషేక్ మను సింఘ్వి గారిని, హైదరాబాద్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని, మరి అడ్వకేట్ జనరల్ గారిని అఫీషియల్గా ఈ విషయంలో లీగల్ ఒపీనియన్ కూడా అడగబోతున్నాము. వీఆర్ కమిటెడ్ టు సోషల్ జస్టిస్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్. అది మరోమారు నేను ఆ విషయం తెలియజేస్తూ, మరి ఇద్దరు గొప్ప మనుషుల మీద నేను ఒక 1 or 2 minutes నా ఆలోచన మీ ముందు వస్తాను. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మా నేబరు, సుదీర్ఘకాలంగా ఫ్యామిలీ ఫ్రెండు. మరి వారిని నేను అడ్వకేట్గా, మరి అదేవిధంగా హైకోర్టు జడ్జిగా, ఇక్కడ అస్సాంలో చీఫ్ జస్టిస్గా, సుప్రీంకోర్టు జడ్జిగా, ఆ తర్వాత గోవాలో లోకాయుక్తగా. మరి స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలుపై చర్చించామంటున్నారు ఉత్తమ్. సో స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ ని అమలు పరిచారా లేదా, అమలులో ఎలాంటి లోటుపాట్లుంటాయి, వీటిపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.